వాస్తవానికి నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామంలో ఒక అతి భయంకరమైనటువంటి క్రూరమైన కులరకసితో కూడిన సామాజిక వికృత దాడి జరిగింది. ఆ కుటుంబం ఓ బట్టలు ఉతుక్కునే చాకలి కుటుంబం. ఆ ఇంటి తల్లి పేరు చంద్రకళ. ఆ చంద్రకళ ఊరు గుడి మెట్లు కడుగుతుంది, గుడిలో ఉన్న బట్టలు ఉతుకుతుంది, గుడికి కావలసిన చాకలి వాళ్ళ తరఫున చేయాల్సిన చాకిరంతా చేస్తుంది. ఆ ఊరు చాకలి తల్లి కాబట్టి. ఆ తల్లి చాలా గొప్ప హృదయం ఉన్న మనిషి. తన ఇద్దరు బిడ్డలు, తన బిడ్డలకి దళితులను తీసుకొచ్చి అల్లుళ్ళుగా మార్చుకున్నది. కొడుకులకి దళిత స్త్రీలను తీసుకొచ్చి, ఎస్సీ స్త్రీలను తీసుకొచ్చి కోడళ్ళుగా మార్చుకుంది. ఇది ఎవడు ఏ భూమి మీద ఒక కుటుంబం మొత్తాన్ని కులాంతర వివాహాలు చేసిన ఆదర్శ తల్లి చంద్రకళ. రక్తమాంసాలు చిందించి కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న ఒక రజక తల్లి. అలాంటి రజక తల్లి తన బిడ్డల్ని తీసుకొని, కుటుంబాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మల్లన్న దేవాలయం, కుర్మగోళ్ళ ఆధ్వర్యంలో నడిచే ఆ దేవాలయం, ఆ దేవాలయంలో దర్శనానికి పోయింది. అక్కడ దర్శనంలో వీళ్ళని చూసిన ఆ గ్రామ పరిపాలకులు ఉన్నారు కదా, రెడ్లు ఉన్నారు కదా, గ్రామ ఆధిపతి. ఆ ఆధిపత్య వర్గం వీళ్ళ బట్టలు, వీళ్ళ అవతారం, వీళ్ళ కులం, వీళ్ళ రూపాన్ని చూసి, గుణాన్ని చూడలే, రూపాన్ని చూసి గుళ్ళకి రావద్దు, వచ్చేటైతే 100 రూపాయలు పైసలు కట్టాలని. 100 రూపాయల పైసలు కట్టాలి అన్నప్పుడు ఈ కుటుంబం తల వంచుకోలే. దాడి ఎందుకు జరిగిందంటే, కుటుంబం మీద దాడి ఎందుకు జరిగిందంటే పైసలు ఎందుకు కట్టాలి అని కటిక దరిద్రులైన చాకలి వాళ్ళు ఆ రెడ్డిని నిలదీస్తే నా మీదకి ఎదురు తిరుగుతున్నాడు అన్న దాని దగ్గర దాడి జరిగింది. ఎందుకంటే గణేష్ ఒకసారి లేచి నిలబడమ్మా. గణేష్ చూడడానికి ఒక కార్మికుడు, ఒక చాకలి కులస్తుడు అయినటువంటి ఒక కార్మికుడు చూడడానికి ఇట్లున్నాడు. కానీ మొత్తం ప్రశ్నల వర్షం కురిపించింది అతని మీద. ఇంకా చెప్పాలంటే ఒక మాటలో, ఈ గుడి సాగలోళ్ళ చాకిరితో వెలుగుతున్న గుడిలో నీకెందుకు పైసలు కట్టాలరా అన్నాడు. ఒకటే మాట. ఆ ఒక్క మాటకి ఎదురు తిరిగిండు. అది తిరగడమే కాకుండా అతని యొక్క వికృత మాటలన్నింటినీ ఆ గ్రామంలో ఉన్న వాట్సాప్ గ్రూప్లో పెట్టిండు. వీడు వికృతంగా మా మీద దాడి చేస్తాడు అని. ఆ మాటలు తట్టుకోలేకపోయారు. అదే ఒక రెడ్డి అడిగినట్టయితే స్నేహంగా అతని దగ్గర తీసుకొని కాంప్రమైజ్ కావడమో, లేదంటే ఇంకో రూపంలో వాళ్ళంతా కలిసిపోయేటోళ్ళు. అడిగింది ఎవరు? ఒక చాకలి ఆయన. నీకెందుకు పైసలు కట్టాలన్నాడు. ఈ రోజుల్లో అందరూ కాంప్రమైజ్ అవుతారు. మీరన్నది కరెక్టే అంటాడు మనోడు. ఈ మధ్య కొత్త ట్రెండ్ అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం. చచ్చిపోయారు, మనుషులే చచ్చిపోతారు. అలాంటి కాంప్రమైజ్ అవుతున్న ఈ భూమి మీద స్ట్రైట్ ఫార్వర్డ్గా తల్లి, కొడుకు, భార్య, కుటుంబం అంతా ఎదురు తిరిగి వాళ్ళ ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో మేం పైసలు కట్టము అని వాళ్ళ మీద ప్రశ్న వేసింది. వీళ్ళ స్వాభిమానంతో వేసిన ప్రశ్నకే రెడ్డి ఆధిపత్యం తట్టుకోలేకపోయింది. అడిగితే మమ్మల్ని రెడ్లు అడగాలి కానీ సాగలైన ఎట్లా అడుగుతున్నాము? అడిగితే మరొక అగ్రవర్ణం ఆయన అడగాలి కానీ సాగలోళ్ళు, మాలమాదిగలు ఉన్న కుటుంబం మమ్మల్ని ఎట్లా అడుగుతారయ్యా అన్న దగ్గర
మాటకి మాట, మాటకి మాట. వాళ్ళొక మాట అంటే వీళ్ళొక మాట ఖచ్చితంగా అంటారు. రోషం ఉన్నోడు అంటాడు, ఆత్మాభిమానం ఉన్నోడు అంటాడు, గల్లా బట్టి కూడా తంతాడు. వీళ్ళు మాటలు అన్నారు, బాగా చెప్తాగా అన్నారు. తూకితే అంటే తూకితే అన్నారు. ఆ అన్న మాటలకి వాళ్ళ సైన్యం పెద్దది కాబట్టి, బలిసిన కులం కాబట్టి, శరీర దారుఢ్యం ఉన్నది కాబట్టి, బాగా తిని శారీరక బలం ఉంది కాబట్టి, 6 అడుగుల ఎత్తుతో ఆజానుబాహులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ రక్తంలో బాగా ఆధిపత్య గుణంతో రేవంత్ రెడ్డి అండ చూసుకొని అరికాలుతో రెడ్డి గణేష్ గుండెల మీద గుద్దాడు. రూములోకి తీసుకుపోయి తన్నారు. గణేష్ని కొట్టారు, చంద్రకళ తల్లిని కొట్టారు, కోడలైనటువంటి మహేశ్వరి కోడలైనటువంటి మౌనికని కొట్టారు, కూతురైనటువంటి కీర్తిని కొట్టారు. వీళ్ళందరినీ కొడుతుంటే ఆ కుటుంబంలో అయ్యా కొట్టబాకండి అయ్యా, ఇగో మొన్ననే పాప పుట్టింది వీళ్ళకి, ఒక చిన్న పాప అని బిడ్డను తీసుకుపోయి కాళ్ళ కాడ పడేస్తే కాలుతో తన్నారు. కాలుతో తంతే ఆ టెర్రరైజ్ అయినటువంటి వాతావరణం, భయాందోళన. 2 నెలల పాపకి భాష తెలియదు, జ్ఞానం తెలియదు, భయపడమే తెలుస్తుంది. ఆ భయంలో జ్వరం వచ్చి పాలు బంద్ చేసి చచ్చిపోయింది 2 రోజులలో. తీస్మార్కాన్ పోలీసులు ఏమంటారంటే ఏడన్నా గాయం తగిలిందా అని అంటారట. గాయం తగిలిందా అంటారట బిడ్డలకి, ఆ చనిపోయిన పాపకి. చైల్డ్ సైకాలజిస్టులు కలకత్తాలో, హైదరాబాదులో, ఢిల్లీలో ఉన్న వాళ్ళని నేను అడిగితే పోస్ట్ మార్టంలో రిపోర్టు తెలియదు, టెర్రరైజ్ అయి భయపడి లోపల దిగులు పడి ఒక భయంకరమైన కలలు వచ్చి జ్వరం వచ్చి పాలు బంద్ చేసి చచ్చిపోతారు అని చెప్పిండ్రు వాళ్ళు. కానీ పోలీసులు అడుగుతున్నది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమైనా గాయాలు తగిలినాయా అంటాడు. ఈ సందర్భంగా కొట్టాడప్పుడు ఏమని తిట్టారు? సాకలి ముండల్లారా అని తిట్టారు. ఎడిటింగ్ చేసుకోండి, ఉన్నది చెప్తున్నా నేను. సాకలి ముండల్లారా. మరి చాకలి ముండలే లేకపోతే మీరన్న భాషలో వాళ్ళ పనే జరగకపోతే భారతదేశం మురిగి కుళ్ళి చచ్చిపోయేది. ఇప్పుడు దేశమే చచ్చిపోయేది, దేశమే చచ్చిపోయేది, దేహము చచ్చిపోయేది. అలాంటి సాకలి ముండలు, మాలామాదిగ ముండలు, కులం తక్కువ ముండలని తిట్టి కొట్టి రక్తం వచ్చేటట్టు కొట్టి జాకెట్లు చింపి జుట్టు పట్టుకొని ఈడ్చి వికృత సామాజిక ఆధిపత్య దాడి జరిగింది. అలాంటి దాడి జరిగినప్పుడు కూర్చోమ్మా, అలాంటి దాడి జరిగినప్పుడు ఈ కుటుంబం పోయి కంప్లైంట్ ఇవ్వడం మనకు రాదమ్మా. మనకి వెంటనే పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం రాదు. జరిగింది ఏంటో తెలుసా? 3 గంటలు కొట్టినోడే పోయి వీళ్ళకన్నా ముందు పోయి పోలీసు వాళ్ళకి కాగితం ఇచ్చిండు. ఎందుకు? వీళ్ళు పుట్టుకున్న ఏ సంఘానికి పోయి వీళ్ళు ఫిర్యాదు అవుతారో, ఏ ఎస్సీ ఎస్టీ బీసీల సంఘాలకు పోయి కలుస్తారో, ఈ దాడి మొత్తం ఎక్కడ మాకు పెను ప్రమాదమై ఉరితాడు పడుతుందో అని వాళ్ళే తలని గుద్దుకొని రక్తాలు కాచుకొని పోయి పోలీస్ స్టేషన్లో పోయి ఆ మర్డర్ కేసు పెట్టమని అడుగుతారట. వాళ్ళు ఇచ్చిన కాగితం ఏమో పోలీసులు తీసుకున్నారు, వీళ్ళు ఇచ్చిన కాగితం ఏమో చెత్తబుట్టలు వేసినారు. ఇది పోలీసుల పరిస్థితి. దేనికని? ఎందుకు పోలీసులు అట్లా ప్రవర్తిస్తున్నారు? కారణం ఏమిటి? అది మరుగున పడిపోయి వీళ్ళు ఇచ్చిన కాగితం ఏమో కోర్టుకు పంపి కోర్టు పర్మిషన్ తోటే ఎంక్వైరీ మొదలైద్దట, అరెస్టులు అయితే అట. వాళ్ళు ఇచ్చిన కాగితంతో వీళ్ళకి అరెస్ట్ వారెంట్ అయింది. ఇంతకన్నా ఘోరం ఉందా అని అడుగుతున్నా. ఆ పోలీసులు 2 రోజులు 3 రోజులు నాంచారు.
ఈ 2 రోజులు వీళ్ళు దెబ్బలు తగిలిన తల్లిదండ్రులు వీళ్ళు వైద్యం చేయించుకుంటారు. పాపని భుజం మీద ఎత్తుకున్నారు. 2 నెలలు కూడా పూర్తి కాలే. 2 నెలలు కూడా పూర్తి కాలే. ఇంతవరకు 2 నెలలు కూడా పూర్తిగా అని పాపని భుజం మీద ఎత్తుకొని వైద్యం చేయించుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. దెబ్బలు తిన్న కుటుంబం అంతా. పాపకి జ్వరం వచ్చింది. మాట లేదు, ఆట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. జ్వరం వచ్చి పాలు తాగమంటే పాలు తాగట్లేదు. పాప చచ్చిపోయింది. పాప. వాళ్ళు పేదవాళ్లే కావచ్చు, కానీ ఆ కుటుంబానికి ఒక ఆత్మ ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక జీవితం ఉంటుంది, ఒక భవిష్యత్తు ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. ఆ కుటుంబాన్ని ఎట్లా బతికించుకోవాలో మూడోడైనా పిచ్చోడైనా కులం వాడైనా తక్కువైనా ఎక్కువైనా ఒక భవిష్యత్తు ఊహించుకుంటారు భార్యాభర్తలు ఒక దగ్గర కూర్చొని. అదే జీవితం అంటే. అదే జీవితం అంటే. ఆ జీవితంలో రాజ్యం నిప్పులు పోసి కుటుంబాన్ని కాలబెట్టింది అని ఈ సభ తీర్మానం చేసి చెప్తా ఉంది. ఆ కుటుంబం పాపని చచ్చిపోయింది. చచ్చిపోయిన పాప గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. వాడు పోస్ట్ మార్టం చేసిండా లేదా తెలియదు. చేస్తే తీసుకుపోయిందని చెప్పింది లేదు. ఏమి రిపోర్టో తెలియదు. ఏముంటుందయ్యా పోలీస్ స్టేషన్ల హాస్పిటల్ కాడ మోకాల మీద కూర్చొని మనోళ్ళు 100 మంది తెచ్చిన మొఖాలు వేసుకొని ఇంత బువ్వ కూడా తినకుండా పోలీస్ స్టేషన్ల హాస్పిటల్ కాడ మన తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలు మోకాల మీద కూర్చొని ఉంటారు ఆడ. మన జీవితం అంతా అదే. ఏం బాధో మనకు చెప్పుకోవడం రాదు. బాధతో ప్రభుత్వానికి నివేదించడము రాదు. చట్టం అమలయ్యే విధంగా మనకి ఎవడు లేడు కదా. మనకి నాయకత్వం లేని జాతులు కదా గవర్నమెంట్ హాస్పిటల్ కాడ పడిపోయి ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే నాగర్ కర్నూలు పోయి 1000 మంది ప్రజలతో నాగర్ కర్నూలు నడి రోడ్డుని దిగ్బంధం చేసి పారేసిన అర్ధరాత్రి పూట. పోలీసులు వచ్చారు ఆడికి. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి డిఎస్పి ఆయన అధికారి పాత్ర. పాపం యాదవ కులస్తుడు. మనోళ్ళకి ఏంటంటే పైన రెడ్డి అధికారులు చెప్తే ఎక్కడ లేని మనోళ్ళకి ఇక మామూలుగా ఉండదు. నువ్వు చూసుకోవా అని డిఎస్పీని ఒక రెడ్డి గారు అన్నాడు అనుకో, ఆయన్ని మెప్పు కలిగియాలి కదా. కలియాలి కాబట్టి ఇక మన ధర్నాకు వచ్చి ఆయన ఆడని నాట్యం లేదు పాపం. ఆయన వేయని స్టెప్ లేదు. ఇంకా చెప్పాలంటే రకరకాల విన్యాసాలు. ఎందుకు? పైన దొరగారిని తృప్తిపరచాలి. నీర్లపల్లి శంకర్ పైన దొరగారిని తృప్తిపరచాలి. బండి మీలేసుకొని తిప్పుకుంటాం మనం. కొద్దిగా ఒక మాట చెప్తే రకరకాల నాట్యాలు డిఎస్పి గారు. పాపం డిఎస్పి గారికి వచ్చేది ఏముండదు. డిఎస్పిని ఎట్లా ఇరికియాలి రెడ్డి గారు ఆలోచిస్తూనే ఉండరు. ప్రమోషన్లో నాతో సమానంగా వస్తాడా ఈ డిఎస్పి? ఏమో ఈ ధర్నాలు ఇవన్నీ చెప్తే అన్న ఒక్కడు ఇరుక్కుంటాడు, సర్వీస్ మ్యాటర్లో డ్యామేజ్ అయింది. రెడ్డి గారికి డిఎస్పి గారికి ఇద్దరికి ఏఎస్పీఓ డిఎస్పి నుంచి ఎస్పీ ప్రమోషన్ కాడ ఈ ధర్నాలు మనతో అడ్డుకున్నోడికి ప్రమోషన్ అయిపోద్ది. ఈ వల్ల ఆయన మెడగబడుతున్న సంగతి తెలియదు పాపం డిఎస్పి. నేనే చెప్పిన నీ మెడగబడుతుంది రా బాబు, ఇది మొత్తం నీ మెడగబడుతుంది అని చెప్పి. అంటే నువ్వు నన్ను కొడుతున్నా కూడా నేను రక్షించాలనుకున్నా నేను. అది మా కమిట్మెంట్. వీర్లపల్లి శంకర్ని కూడా ఏమన్నాం, ఈయన మా సాకలి కులంలో పుట్టిన ఆయన్ని మా మీదకి దోషిండు. రెడ్డి దొరలే దోషిండ్రు. పాపం ఈ మధ్య రెడ్లకి బాగా తెలివితేటలు వస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ఒక్కడు తెలివిచ్చిండు, రాక వచ్చిండు. చంద్రబాబు నాయుడు నుంచి పాఠాలు నేర్చుకొని వచ్చిండు. పాపం వచ్చిండు, బాగానే రెడ్లకి తెలివితేటలు వచ్చినాయి. మధ్యలో గ్యాప్ ఏర్పడ్డాక మంచి సాగు తెలివితేటలు వస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డితో రెడ్లందరికీ. సరే, అంతవరకు బాగానే ఉంది. అక్కడ పోలీసులు ధర్నా దగ్గరికి వచ్చి ఏమంటారంటే డిఎస్పి గారు, ధర్నా నుంచి మీరు లేవండి అంటాడు. ఎందుకు లేవాలి? నేను ఎందుకు కూర్చున్నా ధర్నాలో నేను ఎందుకు కూర్చున్నా? ప్రభుత్వం మీద ప్రెషర్ ఇవ్వాలని,
రాజ్యం మీద మా శక్తిని ప్రజలు ఇవ్వాలని. ఎందుకు? ప్రభుత్వం అంతా అది ఆగిపోయి అస్తవ్యస్తం అయిపోయి ఏదో ఒక సమాధానం కోసం ప్రెజర్ తప్ప మా దగ్గర పవర్ లేదయా, పవర్ లేదు మా దగ్గర ప్రెజరు. అట్లానే మా ప్రెజరు అన్కాన్స్టిట్యూషన్ కాదు, అన్డెమోక్రాటిక్ కాదు, డెమోక్రాటిక్ ప్రెజర్ ఇచ్చినాం. మొత్తం మీదేసుకున్నాడు డిఎస్పి. ఆడికి ఎస్ఐ వచ్చినాడు వీళ్ళని గుంజకపోయినోడు అని. ఇక ఆ ఎస్ఐ చంపలే బాత్యం ఎట్లా ముఖమంతం మాడిద్దో డిఎస్పి భుజం చాటం దాక్కుంటాడు పాపం ఆడపిల్లలాగా. అప్పటిదాకానే వీళ్ళ మీద శైర్య విహారం చేసిండు. మన ధర్నా చూసి అటు పోతుండు పక్కలేమటి పోతే తీసుకొని వచ్చిన నిలబడు మీకు అబద్ధాలు ఆడటం కూడా రావట్లేదు మీకు అని నిలబడి వాళ్ళిద్దరు నిలబెట్టి, ఏంది బాబు మరి మీ యూనిఫామ్ ఇప్పి ఆడబడెత్తి నేను నిప్పు పెడదాం అనుకుంటున్నా మీ యూనిఫామ్కి. ఎందుకు నీకు యూనిఫామ్ అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి సింబల్ ఉందయా యూనిఫామ్ మీద. అలాంటి అశోక చక్రవర్తి ఉన్నటువంటి సింబల్ ఉన్న యూనిఫామ్తో నీ దగ్గర సత్యం లేదు, ధైర్యం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఆత్మ లేదు, నీది జీవితమే కాదు. ఎందుకయ్యా నీకు యూనిఫామ్? ఆడబడే పెట్రోల్ పోసి నిప్పు పెడతా అని చెప్పిన. ఎందుకు నాన్న నీకు యూనిఫామ్? సామ్రాట్ అశోక చక్రవర్తి యూనిఫామ్ వేసుకుంటావు నువ్వు. ఎంత ధైర్యం ఉండాలి మీకు? పోలీస్ అకాడమీలో ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీకు? సత్యం దగ్గరికి పొమ్మనరా, అసత్యం దగ్గరికి పొమ్మనరా, ధర్మం దగ్గరికి పొమ్మనరా, అధర్మం దగ్గరికి పొమ్మనరా, ఎక్కడికి పొమ్మనరని పోలీసుల యూనిఫామ్ తీసిపారేమని చెప్పిన ఆత్మలేనుడికి ఏముంటుంది? నువ్వు ఏదంటే ఈ మాట అంటున్నావు, పోలీసు అని నవ్వుతున్నాడు పాపం. అదే నవ్వుతా ఉన్నాడు. బానిసకి ఎన్ని మాటలన్నా కూడా బానిసకి అర్థం కాదు పాపం, వాళ్ళకి అర్థం కాదు. మొత్తానికి జరిగిపోయినాక ఇక డిఎస్పి గారు ఏమంటాడంటే, మీరు లేవాలా సార్ అంటాడు. నేను లేవను, నువ్వు ఏం చెప్తావో చెప్పు అంటే, మీరు రండి మళ్ళీ మేము మొత్తం ఎఫ్ఐఆర్ మళ్ళీ రాస్తామన్నారు. డిమాండ్ చెప్పిన మర్డర్ కేసు నమోదు చేయాలి, చంపారు బిడ్డని, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి అన్నాడు. ఏమొస్తుందా పోస్ట్ మార్టంలో? 2 నెలల కూతురికి ఏమొస్తుంది పోస్ట్ మార్టం? నువ్వు ముందు నమోదు చేయి, విచారణలో ఏం జరిగిద్దో. నమోదు లేదు. మర్డర్ కేసు నమోదు చేస్తావా అంటే అటు ఇటుగా చెప్పిండు. అటెంప్ట్ మర్డర్ నమోదు చేస్తావా అదొక్కటే అంటాడు. అట్రాసిటీ అంటావా సరే చూద్దాం అన్నాడు. ఏది స్పష్టంగా చెప్పట్లే. ఆడవాళ్ళ మీద అబ్యూజింగ్ చేసి జగన్ గురించి జాకెట్ గురించి మొగోళ్ళు కొట్టారు కదా. మరి రెడ్డి గారి పాప రోడ్డు మీద ఇక్కడ దిశ చనిపోయింది, ఎమ్మటే ఆయనకు అక్కడ చేరారు నజర్, వారి పేరేంటి, సజ్జనార్ గారు అక్కడ చేరారు. వారు చేరి గన్ను తీసుకొని ఫట అని కూలీనాలి పని చేసే రక్తం చిందించే 6 పోరాలను చంపాడు. సజ్జనార్ బాయ్, ఇంకో నువ్వు 5-10 ఏళ్ళు ఉండాలి మేము రాజ్యం వచ్చాక, నీ గన్నుతోటే కాల్పిస్తా, మొత్తాన్ని నీ గన్నుతోటే కాల్పిస్తా నేను. ఫ్యూచర్లో ఉండాలి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలి. నీ పిస్టల్కే పని చెప్తా, నేనే పని చెప్తా నీ గన్నుకి. నీ గన్నుకి పని చెప్పే రోజులు వస్తున్నాయి, నువ్వు సర్వీసులో ఉండు. సజ్జనారులాగా ఎవరన్నా ఉండాలనుకున్నా ఉండండి, ఈయన రిటైర్ అయినా ఆయనకి నేను పని చెప్తా. టైం ఉన్నదాగండి. పగ ప్రతీకారాలతో బతకడమే ఆత్మగౌరవ జీవితం. పగ లేకపోతే ప్రతీకారం లేకపోతే ఆడ బడి సావరాదు, బండి కింద పడి ఇంటిందాక సావరాదు. బావర్చిలో బిర్యానీ సావు లాస్ట్కి పోయి, దాని మీదనే మన దృష్టి అంతా బావర్చి ఏమీ ఉంది అదే. అందుకనే లాస్ట్కి పోలీస్ స్టేషన్కి 6 గంటల ధర్నా చేశాక మేము ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం అని 3 గంటలు తీసుకుపోయారు పోలీస్ స్టేషన్ రోడ్డు మించి. తీసుకుపోయిన తర్వాత రోడ్డు మీద నుంచి ఆ ధర్నా నుంచి పోయే ముందు ఎస్పీ గారు ఫోన్ చేశారు. ఏమిటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు? ఆయనకి తెలుగు రాదట. ఏమిటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంటాడు ఆయన పాపం. ఈ ఎస్పీలకి ఏం జ్ఞానం ఉంటుందో, వాళ్ళు పిచ్చోళ్ళు మంచోళ్ళు, లేదా అది రాహుల్ గాంధీ బ్యాచ్ మనకు తెలియదు, పూర్తిగా తెలియదు క్లియర్గా. మనకు పిచ్చోడు దొరికింది నేషనల్లో. మీరు ఏమిటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని నాకు అంటాడు. ఎందుకు నువ్వు చంపుతున్నావా మా వాళ్ళనే నేనన్నా, అందరిని వరుస పెట్టి చంపుతున్నావా? ఇంకా నేను చంపుతున్నా అనలే వాడికి తెలుగు రాక. మొత్తానికి నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అన్నాడు.
ఓకే, అంతవరకు అయిపోయింది, నీకు బ్లాక్మెయిల్ చేయట్లేదు, ఇది బ్లాక్ బెల్ట్ కాదు, బ్లాక్మెయిల్ చేయట్లేదు అని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చినాయా. అక్కడ దాకా డిఎస్పీ బతిలాడి దండం దశకం పెట్టి పోలీస్ స్టేషన్ పోయినాక పత్తా కనపడ్డావు. కనీసం పోలీస్ స్టేషన్లో భోజనం చేస్తా సార్ 2:30కి నాకు చిన్న రూమ్ చూపించండి అంటే ఈడ భోజనం చేయడం కుదరదు అన్నాడు. అంటే రోడ్డు నుంచి మొత్తానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిండుగా, ఆయన పని అయిపోయింది. సరే, మొత్తానికి ఎఫ్ఐఆర్ మొత్తం కేసు అంతా మళ్ళా రికార్డ్ చేసిండు, మొత్తం రాసిండు. ఆ రాసిన దాని తర్వాత ఇక ఆ హామీ, ఆ రోజు రోడ్డు మీద ఇచ్చిన హామీ ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, రిమాండ్ చేస్తాం, అవసరమైతే ఈ రాత్రి చేస్తాం, లేదా రేపు ఉదయం వరకు చేస్తాం, మధ్యాహ్నం వరకు చేస్తాం అన్నాడు. వాళ్ళ మీద కొద్దిగా కొంచెమే ఒక పాయింట్ అనుకొని సరే పొద్దున్నే అంత అయిపోయింది, 4 గంటలకు రిటర్న్ అయినా సార్. మరి రిమాండ్ చేసిరంటే వాళ్ళని పట్టుకొచ్చి ఒక గదిలో పెట్టినా అన్నాడు. ఏ గదిలో పెట్టినామంటే పోలీస్ స్టేషన్ లేదు, వేరే ప్రైవేట్ రూమ్లో పెట్టినా అన్నాడు. ప్రైవేట్ రూమ్లో పెట్టినా అన్నాడు. ప్రైవేట్ రూమ్లో ఏడబెట్టిండు, మధ్యాహ్నం లేడు, సాయంత్రం వరకు పత్తా లేడు, అరెస్టు లేదు, రిమాండ్ లేదు, ఏమీ లేదు, మాయ చేసి వెళ్ళిపోయాడు. అది తెలుసుకున్నాక వెంటనే మధ్యాహ్నం నాగర్ కర్నూలులో ధర్నా శిబిరం మొదలుపెట్టినాం. అనుమానంతో ధర్నా శిబిరంలో 150 మందితో ధర్నా మొదలైంది. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వరకు ధర్నా మొదలైన అరెస్ట్ లేదు, రిమాండ్ లేదు, ఏమీ లేదు. ఎందుకు చేయట్లేదు రిమాండు? ఏదో పైనుంచి శక్తి వస్తుంది పోలీసు వాళ్ళ మీదకి. ఇప్పుడు నేను ఒకటి ప్రూవ్ చేయబోతున్నా మీ మీద. సబ్ ఇన్స్పెక్టరు, హౌస్ ఆఫీసరు ఎవరైతే నా బాధిత వర్గం మీద దాడి చేసిండో క్రూరంగా, మానవుడి మీద ఒక మానవుడు బల ప్రయోగం చేసి ప్రేమని, శాంతిని, మానసిక సోదర భావాన్ని, కాన్స్టిట్యూషన్ ఆలోచన తీసి బల ప్రయోగం చేసిన ఆటవిక క్రూర ఆధిపత్య కులరక్కసితో నా వర్గం మీద ఎవడైతే దాడి చేసిండో వాడిని అరెస్ట్ చేయడానికి ఎస్ఐ పోలే, వాడిని తీసుకొచ్చి జైల్లో పడేయడానికి ఎస్ఐ పోలే. మమ్మల్ని ఎట్లయితే నిలబెడతాడో పోలీస్ స్టేషన్లో రెడ్డిని నిలబెట్టే దమ్ము లేని వెధవ పోలీసులు నడుస్తున్నారు ఇక్కడ. మాలా మాదిగోళ్ళని బీసీలను నిలబెడతావు, వాని వైపు కూడా కళ్ళతోటి చూడలేవు, నీకు ఆ కల్చర్ నేర్పట్లే. ఒక పోలీసు వాడి ప్రవర్తనతో, ఒక అన్నం మెతుకు ఉడికిందా లేదా చెప్పినట్టుగానే ఒక పోలీసు వాడి ప్రవర్తనతో ముఖ్యమంత్రి గుణగణాలు చెప్పొచ్చు. దట్ ఈస్ పాలిటిక్స్. ఒక పోలీసుని ఎవరైనా తెలంగాణ స్టేట్లో ఒక పోలీసు యొక్క వైఖరిని చూడు, దాని చీఫ్ మినిస్టర్ యొక్క మెంటాలిటీ చెప్పొచ్చు. అంతే. అది జ్ఞానంతో పోతే దొరుకుతారు అంతా. ఎస్ఐ పనిచేయాలి. ఎస్ఐకి తన అశోక చక్రవర్తి ఇచ్చినటువంటి ఆ యూనిఫామ్తో ఆ ఊరు పోయి వెహికల్తో పోయి సింగంలాగా పోయి వాడిని ఈడ్చుకొచ్చి జీబుకి తాళ్లతో కట్టి పోలీస్ స్టేషన్ దాకా తుకారం రెడ్డిని ఎందుకు ఈడ్చగా రాలేదు ఈ పోలీసుని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి. నన్నెందుకు ఇడికిస్తావు? నా జాతిని ఒకడు దొరకకపోతే, మాలా మాదివాడు దొరకకపోయినా, బీసీ వాడు దొరకకపోయినా, ముసలోళ్ళైన తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొచ్చి అక్కల్ని, అయ్యల్ని, అమ్మల్ని, నాన్నల్ని ఎముకలు ఇరగొట్టి నీ కొడుకు ఎక్కడరా అని కొడుకు వచ్చిందాకా నా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వేసిన పోలీసోడు రెడ్డిని ఎందుకు ఈడ్చుక రాలేదని అడుగుతున్నారా వేదిక మీద నుంచి? బుద్ధి తక్కువ, జ్ఞానం లేకన, ఆత్మ లేకన, కుటుంబాలు లేకన, నెత్తురుకూడు బిడ్డలకు పెట్టడానిక ఈ లంగా పనులు చేస్తుందని అడుగుతున్నా. నెత్తురుకూడు పోయడానిక? నెత్తురుకూడా మీకు కావాల్సింది? ఎంత నెత్తురుకూడు తిన్నా చచ్చిపోతావుగా 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి. నీకు అదనంగా బతికేది లేదుగా, అదేగా లిమిటేషన్. అట్లా చేసిండ్రు, ఒక్కడిని పట్టుకురాలే. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టరు ఎందుకు చేయలేదే అరెస్ట్ అంటే నా మీద ఉన్న సిఐ చెప్పలేదు సార్ అని. సిఐ నువ్వెందుకు అరెస్ట్ చేయలేదయా అని అంటే డిఎస్పీ చెప్పలేదు అన్నాడు. డిఎస్పీ మరి నువ్వెందుకు అరెస్ట్కి పోలేదా అంటే నాకు ఎస్పీ చెప్పలేదు అన్నాడు.
ఎస్పీ మరి నువ్వెందుకు అరెస్ట్కి నువ్వు హుకుం జారీ చేయలేదు? ఒక జిల్లాకి పోలీస్ అధికారి కదా, నువ్వెందుకు బాధితుల మీద దాడి చేసిన వాడి, బాధితుడి మీద బల ప్రయోగంతో దాడి చేసిన దుర్మార్గుడిని నువ్వెందుకు అరెస్ట్ చేయలేదు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ నాగర్ కర్నూలు ఎస్పీ అని అడిగితే, నా మీద ఒకడి ఆధిపత్యం ఉన్నది సార్. ఎవరతను? డిఐజీ ఎందుకు అరెస్ట్ చేయడానికి పంపలేదు? నా మీద ఇంకొకళ్ళ ఆధిపత్యం ఉంది సార్, ఐజీ నువ్వెందుకు అరెస్ట్ చేయడానికి రాలేదంటే, నా మీద డీజీపీ ఉన్నాడు సార్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్. తెలంగాణలో ఉన్న భారతదేశ చరిత్రలో అతిపెద్ద శ్రీకాంత్ గారి వేదిక మీకు రావాలి. హైకోర్టు అడ్వకేట్, మన కేసులో ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తి. ఇక్కడ చాలా కథ వినాలి మీరు. లైను డీజీపీ గారు భారతదేశంలో అత్యంత బలమైన తెలంగాణ పోలీసులకి ఒక అధిపతి డీజీపీ గారు. అంటే డీజీపీ గారు నుంచి ఆదేశం ఐజీ గారికి, అడిషనల్ డీజీ గారికి రాలేదు కాబట్టి, అడిషనల్ డీజీ ఐజీకి చెప్పలేదు కాబట్టి, ఐజీ డిఐజీ చెప్పలేదు కాబట్టి, డిఐజీ ఎస్పీకి చెప్పలేదు కాబట్టి, ఎస్పీ డిఎస్పీకి చెప్పలేదు కాబట్టి, డిఎస్పీ సిఐకి చెప్పలేదు కాబట్టి, సిఐ ఎస్ఐకి చెప్పలేదు కాబట్టి, ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పలేదు కాబట్టి, తుకారం రెడ్డిని ఆ కొమెర గ్రామారెడ్డిని టచ్ కూడా చేయలేదు. నేను ఎక్కడికి పోవాలి మరి ఇప్పుడు? ఇక నాగర్ కర్నూలులో 3 రోజుల దాడి తర్వాత, 3 రోజుల ధర్నా తర్వాత ఒక్కడు వీళ్ళని బలకరించిన వాళ్ళు లేడు. రోడ్డు మించినైతే లేపినరు. అనేక సంఘాలు వచ్చినాయి నాగర్ కర్నూలు. ఆడ మంచిగానే ధర్నాలు చేశారు, మంచి మనస్ఫూర్తిగా ధర్నాలు చేసే వాళ్ళు చేశారు. ఓ పచ్చి బోకర్ నా కొడుకు కూడా అక్కడికి వచ్చి ఒకటి ధర్నా చేసిండు. సరే వాని సంగతి పక్కన పెడదాం. వాడి నోట్లో నేనే చేయబెట్టి వాడి కొండ నాలుక బీకుతా, 4 రోజులు ఆగండి. నోట్లో చేయబెట్టి వాడి నాలుక బీకుతా, ఒక బోగోడు తిరుగుతుండు, నేనే బీకుతా వాడి నాలుక. ఆ అవకాశం ఎవరు తీసుకోదా ప్లీజ్, అదొక రిక్వెస్ట్ చేస్తాను నేను. అది నా పేటెంట్ రైట్, వాడి కొండ నాలుక బీకటం నాదే పేటెంట్ రైట్. అలాంటి బోగోడు వచ్చిండు, వాడి పక్కన పెట్టండి. వాడిని ధర్నాలు చేశారు, మనసున్న మహారాజులు వచ్చారు, ధర్నాలు చేశారు, బాగానే ఉంది, అది పోయింది, అంతవరకు బాగానే ఉంది. ఇది ఎంతకీ అరెస్ట్ కావటలే, రిమాండ్ లేదు, జైలు లేదు, హాయిగా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. తిరిగేటోళ్ళు ఏం చేశారంటే, ధర్నా శిబిరం ఇన్ని రోజులు నడుపుతూ మా ఇజ్జత్ పోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మా ఇజ్జత్ పోతుంది. ఎందుకు? ప్రపంచానికి తెలిసిపోయింది. ఈరోజు లండన్లో, అమెరికాలో ధర్నాలు చేస్తున్నారు పసిబిడ్డ కోసం. ఫలానా 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 ఉద్యమం, ఫలానా వాళ్ళు చేసిన ఉద్యమం అని లండన్లో మొదటిసారిగా విదేశాల్లో కమ్మారెడ్ల సంఘాలని దాటుకొని లండన్లో, అమెరికాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకటై ఈ పాపకండగా నిలబడ్డారు. గ్లోబ్ మొత్తం, భూగోళం మొత్తం, భూగోళం మొత్తం. కానీ చెరుకు రోజు నా నోట్లో పోయిండాయా? వాటర్ వదిలేండి, చెరుకు రసం. ఆ విధంగా ఆ జిల్లాలో ఎక్కడి నుంచి ఆదేశం లేదు. చివరికి బాధితులందరినీ లెక్క పెట్టట్లేదు పోలీసులు. ప్రపంచమంతా తెలిసిపోతాం ఉంది, ఆయన పోలీసులకు భయం లేదు. ఇక వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే, అమ్మ ధర్నా వీళ్ళే చేస్తారా, ధర్నా దాడి చేసిన రెడ్లతో కూడా చేపిస్తే ఏం ప్లాన్ అయ్యే వీళ్ళది అని జ్ఞానవంతులైన మనసున్న రెడ్ల గురించి మాట్లాడలే. ఖమ్మం భూదాన భూముల యజ్ఞం, భూదాన యజ్ఞంలో రాజేందర్ రెడ్డి అని మొత్తం అణగారిన వర్గాలకి భూములు అందించిన మేధావి, మానవతావాదినుడు. అలాంటి వాడు పక్షాన నిలబడతాం బీసీఎస్ ఎస్టీలవంతా. కానీ అలాంటి ఒకరో ఇద్దరు ఉన్న మంచోళ్ళకి వస్తుంది కదా చెడ్డ పేరు. ఈ బడ్లు వల్ల, ఈ బడ్లు బైరాగుల వల్ల వాళ్ళకి వస్తుంది కదా. హైకోర్టు, సుప్రీంకోర్టు పైన జీవన్ రెడ్డి అడ్వకేట్ జడ్జి, ఆయన గొప్ప మనసున్నాడు కదా. అందుకని మొత్తానికి ప్రపంచమంతా తెలిసిపోయేసరికి ఆత్మరక్షణలో పడ్డటువంటి రెడ్లంతా ఆ ఊరు పోయి వాళ్ళతో ఒక ధర్నా ర్యాలీ పెట్టించాలని, వాళ్ళతో ధర్నా పెట్టియాలనుకున్నారు.
అంటే ఇది మన ధర్నా, అటు వాళ్ళ ధర్నా, రెండింటి మధ్య 144 సెక్షన్ పెట్టి భయానక వాతావరణం చేసి ధర్నాన్ని కూలగొట్టి, శిబిరాన్ని కూలగొట్టి 144 సెక్షన్ పెట్టి మొత్తానికి ధ్వంసం చేయాలనుకున్నారు మన ఉద్యమాన్ని. ఇది గమనించి రాత్రికి రాత్రే 7 గంటల వరకు ధర్నా ముగించుకొని కుటుంబ సభ్యులను మొత్తాన్ని కార్లు వేసుకొని తీసుకొని హైదరాబాద్ తీసుకొని రావడం జరిగింది. వెంబడే డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి విశారదలు కిడ్నాప్ చేసి వేసుకొని పోయినాడట. కిడ్నాప్ వాళ్ళని ఎందుకు చేస్తాం? ఆ చేతి నిన్ను చేస్తాం కానీ కిడ్నాప్ నా కుటుంబ సభ్యులు నీ ఆధీనంలో ఏమైనా ఉన్నారా? నీ కంట్రోల్లో ఏమైనా ఉన్నారా? నేను తీసుకొని వచ్చిన ఎందుకు? నువ్వు నా వర్గానికి, నా బాధిత వర్గానికి నువ్వు రక్షణ కల్పించకుండా డిస్టర్బ్ చేస్తున్నావు కాబట్టి తీసుకొని వచ్చి ఆ రోజు 10:30కి 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి అయ్యా డీజీపీ గారిని కలవడానికి నేను తీసుకొచ్చుకున్నా, ఏమైనా పోలీసులకు అసౌకర్యం కలిగితే చింతిస్తున్నానని చెప్పి పొద్దునే డీజీపీ గారి దగ్గర తీసుకొని ఆర్ కృష్ణయ్య గారిని, హైకోర్టు ఉమ్మడి హైకోర్టు జడ్జి ఈశ్వరయ్య గారిని, పెద్దలందరినీ తీసుకొని పోయి ఎక్కడికి డీజీపీ గారిని కలవడానికి పోయాను. అప్పుడు జాగృతి కవిత గారు కూడా డీజీపీ దగ్గరికి వచ్చారు. సంతోషం, అభినందనలు. డీజీపీ గారి దగ్గరికి పోయినాం. పోయిన తర్వాత అక్కడ కూర్చున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు నేను డీజీపీ దగ్గరికి పోయానో చెప్తా. డీజీపీ దగ్గరికి పోవడం జరిగింది. డీజీపీ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. అనేక తెలంగాణ విషయాలు మాట్లాడిండు, చాలా విషయాలు మాట్లాడిండు. మొత్తం మాట్లాడిన తర్వాత అక్కడ డీజీపీ గారు వారి ముందు చెప్పిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదో అంటాడు ఆయన. ఆమె ఎస్సీ కాదట కదా, దొరికింది ఇక భూతత్వంలో పోలీసు వాళ్ళకి ఒక పెద్ద డిస్కవరీ ఛానల్ దొరికింది. అవునాయా? ఆమె పుట్టింది, పాప తల్లి పుట్టింది ఒక బీసీలకి, పెరిగింది మాదిగల ఇంట్లో, పెరిగింది ఒక ఎస్సీ ఇంట్లో, పుట్టింది ఒక వంశరాజుల ఇంట్లో. ఓకే, పెరిగిన వాతావరణం చిన్నప్పుడే పెరిగితే తాను ఏం చెప్పుకోవాలా? ఆ చిట్టి తల్లి, చిన్నారే తల్లి ఏమని చెప్పుకోవాలంటున్నా? ఆ పెరిగిన ఆ సమయంలో, ఆ వయసులో ఆమె ఏం చెప్పుకుంటుంది? నా కులం ఆ వయసులో తెలుసుదా? చిన్న తల్లికి అప్పుడు తెలియదు. అట్లనే పెరిగింది. కానీ ఒక సుప్రీంకోర్టు ఉంది ఆర్డర్, తాను పెరిగిందే. సరే అది కూడా తీసేవయా, అది కూడా తీసేయి. ఆమె పుట్టింది బీసీలకి, ఎస్సీ ఇళ్లలో పెరిగింది, అది కూడా అప్లై కాదన్నావు. మరి రెండో అమ్మాయి ఉందిగా, ఇంకో కోడలు ఉంది కదా, ఆ ఇంకో కోడలు కూడా బయట నుంచి వచ్చినటువంటి ఒక ఎస్సీ మాల కులస్తురాలు కదా. మరి ఆమె జాకెట్లు దింపి ఆమెను కూడా కులం పేరుతో తిట్టి కొట్టి కర్రలు తీసుకొని దాడి చేశారు కదా. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇంప్లిమెంట్ కావాలిగా డీజీపీ గారు అంటే మౌనంగా ఉన్నాడు. సమాధానం లేదు. సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు అక్కడ సమాధానం ఇవ్వలేకపోయాడు. మరి సార్ అబ్యూజింగ్, మహిళల మీద దాడి చేసి, పురుషులే దాడి చేసి కొడితే వాళ్ళ మీద మహిళా సెక్షన్స్ అమలు కావా సార్? మాలాంటి లేబర్ని, బీసీ ఎస్సీ ఎస్టీ కూలీనాలు చేసుకునే వాళ్ళని కొడితే మహిళా సెక్షన్స్ అమలు కావా? అగ్రకుల స్త్రీల మీద జరిగితేనే అమలైతాయా? దానికి సమాధానం లేదు. మర్డర్ కేసు ఎందుకు పెట్టరు సార్? ముందు ఆరోపణకి పెట్టి విచారణ తర్వాత ముందు మర్డర్ కేసు పెట్టాలి కదా. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అంటే మహిళా సెక్షన్ బెటరు, మర్డర్ కేసు బెటరు, అట్రాసిటీ యాక్ట్ బెటరు. ఏం పెట్టిర్రు? అటెంప్ట్ టు మర్డర్. మీరు ఈ 3 చట్టాలు 3 సెక్షన్లు పెట్టాలి, ఇమీడియట్గా వాళ్ళని రిమాండ్ చేయాలని డీజీపీ గారికి చెప్పి మేమంతా బయటికి రావడం జరిగింది. డీజీపీ గారు ఎలాంటి తృప్తికరంగా మాకు హామీ ఇవ్వలేదు, విచారిస్తున్నామని చెప్పాడు, విచారించి న్యాయం చేస్తామన్నాడు. అయినా మిమ్మల్ని నమ్ముతున్నాం అన్న. ఇవాళ 6వ రోజు, రేపటికి వారం రోజులు గడుస్తున్న డీజీపీ నుంచి ఒక్క కదలిక లేదు. మరి ఈ 4 రోజులు ఏం చేసినాం? 5 రోజులు హైదరాబాద్లో ఉమెన్ కమిషన్, చైల్డ్ ప్రొటెక్ట్ కమిటీని, మానవ హక్కుల హెచ్ఆర్సీని అందరి దగ్గరికి పోయి చెప్పిన విషయం అంతా. హైదరాబాద్లో ఉన్న అనేక మంది రకరకాల ఉద్యమకారులు, సంఘాలు, పార్టీ నాయకులు వాళ్ళని వచ్చి కలిశారు. వాళ్ళు కొంతమంది దగ్గరికి పోయారు, వీళ్ళు వచ్చారు, అనేక మంది వచ్చి వాళ్ళ సంఘీభావం తెలిపారు. 2 రోజులు వీళ్ళకి ఆరోగ్యం బాగలేదు. ఆ రోజు డీజీపీ గారికి చెప్పి, అయ్యా నేను నాగర్ కర్నూలు నుంచి తీసుకొచ్చింది వాస్తవమే, కానీ ఇగో మీ ఆధీనంలో మీకు చూపిస్తున్నా
కానీ వాళ్ళు నా దగ్గరే ఉన్నప్పటికీ షెల్టరు నేను మీ ముందు హాజరుపరుస్తున్నా, మీరు భద్రత కల్పియండి వాళ్ళకన్నా. జీరో భద్రత లేదు. నాగర్ కర్నూలు అయితే భద్రత కల్పించగల కానీ నేను ఈడెట్లా కల్పిస్తా అన్నాడు. భద్రత లేదు. వాళ్ళకి పెట్టినట్టు మేము అడిగిన సెక్షన్లతో రిమాండ్ చేసింది లేదు. డీజీపీ గారి నుంచి ఎలాంటి లేదు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, జాగ్రత్తగా వినాలి మీరు. పోలీసు ఆయన పోలేదు అరెస్ట్ చేయడానికి, ఎస్ఐ చెప్పలేదు దానికి, ఎస్ఐ అరెస్ట్కి పోలే, సిఐ చెప్పలేదు, సిఐ అరెస్ట్కి పోలే, ఆయన మీద డిఎస్పీ చెప్పలేదు, డిఎస్పీ అరెస్ట్కి పోలే, ఆయన మీద ఎస్పీ చెప్పలేదు, ఎస్పీ అరెస్ట్కి పోలే, ఆయన మీద డిఐజీ చెప్పలేదు, డిఐజీ పోలే, ఆయన మీద ఐజీ చెప్పలేదు, ఐజీ పోలేదు, డీజీపీ చెప్పలేదు. మరి డీజీపీ బాధిత వర్గం యొక్క ఘోష విన్న తర్వాత నిందితులు దుర్మార్గులని తేలిపోతున్నా డీజీపీ ఎందుకు అరెస్ట్కి ఆదేశించలేదంటే, డీజీపీకి రేవంత్ రెడ్డి చెప్పలేదని రుజువు అవుతున్నది. ఎందుకంటే డీజీపీ రేవంత్ రెడ్డి చెప్తే వింటాడట. ఆయన వింటాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. పాపం రేవంత్ రెడ్డి గారు ఏదో బైబిల్లో ఒక సామెత ఉంది, వాడు లోకమంతను జయించను ఆత్మను కోల్పోయాను అన్నది. ఈ రేవంత్ రెడ్డి అంతగా జయిస్తాను కానీ ఆత్మలే కోల్పోయాడు. పాపం ఆత్మను కోల్పోయాడు. టెన్షన్ తిరుగుతున్నాడు పాపం. ప్రపంచమంతా తూ అని ఊస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. చచ్చిపోయినావు నువ్వు ఆల్రెడీ. పాప డెత్ అయిన రోజు డెత్ అయిపోయినావు నువ్వు. పాప చచ్చిపోయిన రోజు నైతికంగా తెలంగాణ గవర్నమెంట్ డెత్ చచ్చిపోయింది. రేవంత్ రెడ్డి పైసలు పెట్టకుండా పోటీ చేస్తే, రేవంత్ రెడ్డి మందు దాపియకుండా మాంసం పంచకుండా పైసలు పెట్టకుండా పోటీ చేస్తే పాప తల్లి మౌనికతో ఓడిస్తా నిన్ను. పాప తల్లి మౌనికతో ఓడించి పారేస్తా. నువ్వు పైసలు పెట్టకుండా రా నువ్వు బయటికి ఎన్నికల్లో. ఓడిస్తా పాప తల్లిని తీసుకుపోయి ఎన్నికల్లో నిలబెట్టి. ఏమనుకుంటుండో, ప్రజాస్వామ్య సుగంధం నుంచి పుట్టిన ఉద్యమం మాది. అంబేద్కర్ గుండెల నుంచి పుట్టుకొచ్చి కాన్సీరాం ఖడ్గం తిప్పాలనుకుంటున్న తెలంగాణలో. ఏం రాజ్యం నీ రాజ్యం? రాజ్యం బడ్డు రాజ్యం. ఏం రాజ్యం అంటే గుంపు మేస్త్రివా కంపు మేస్త్రివా నువ్వు? అసలు ఇది రాజ్యం అనేది వల్లకాడ. ఆఫ్టర్ ఆల్ ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేసే ధైర్యం లేదు నీకు. ఒక ముఖ్యమంత్రి తుకారావు రెడ్డిని అరెస్ట్ చేయలేనాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ధైర్యం ఉండాలి మనిషికి, ధైర్యం ఉండాలి. ముఖ్యమంత్రి అంటే హ్యుమానిటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, ధైర్యం ఉండాలి. 3 లక్షణాలు ఉన్నాడు ముఖ్యమంత్రి. నీకు క్రియేటివిటీ లేదు, ధైర్యం లేదు, మానవత్వం అంతకన్నా లేదు. మరి నీ పనేంటి? మేనేజ్మెంట్ చేయడం, పైసలు పంచడం, అబద్ధాలు ఆడడం, యాంటీ కాన్స్టిట్యూషన్ మిషన్ మైండ్ అనేది. రాజ్యాంగ వ్యతిరేక శక్తివి నువ్వు. కేసీఆర్ గుణం, చంద్రబాబు నాయుడు గుణం, రాజశేఖర్ రెడ్డి గుణం 3 మిక్సీలో వేస్తే బయటకు వచ్చే దొంగ రేవంత్ రెడ్డి. ఇది నేను ముఖ్యమంత్రి ఆయన అయినాక చెప్పిన ఎమ్మటే తెల్లారి చెప్పాడు, వస్తున్నాడు ఇట్లా క్యారెక్టర్ ఒకటి వస్తుందని. ఎందుకు ఆ ముఖ్యమంత్రి పీఠం? పేదవాడికి గౌరవాన్ని ఇవ్వలేని వాడు, పేదవాడికి అన్నం పెట్టి పేదవాడిని గౌరవించి అతన్ని దేవుడుగా చూడలేని రాజ్యం ఎందుకు అంటున్నా. ఇప్పుడు దొంగలు పడ్డాక వాడు ఏ తాళం చేతో తీసిండు, వాడు ఎట్లా దొంగతనం చేసిండు అని ఇంకో దొంగను పట్టుకొస్తారట. వాడు చెప్తున్నాడు వీడు ఎట్లా దొంగతనం చేసిండు. ఈ కేసీఆర్ దొంగతనాలన్నీ పట్టేటోడు పోలీసు వాళ్ళు పట్టుకొస్తే రేవంత్ రెడ్డి అవుతాడు. అందుకనే రేవంత్ రెడ్డి అనే గవర్నమెంట్ తెలంగాణ గడ్డ మీద ఒక్క గ్రామంలో ఒకతన్ని అరెస్ట్ చేయలేకపోతే, ఒక గ్రామంలో అరెస్ట్ ఎందుకు? అక్కడున్న తుకారం రెడ్డి, అక్కడున్న సతీష్ రెడ్డి, అక్కడున్న మధుకర్ రెడ్డి, అక్కడున్న శ్రీనివాస రెడ్డి, ఈ రెడ్లంతా ఎవరు? రేవంత్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి బంధు వర్గం. ఒకే క్లాస్ సొసైటీ. ఒకళ్ళకి అల్లిక. ఒక్క నెర చేస్తే మన ఉద్యమం ఆకాశం ఎత్తెదిగిద్ది. ఒక్క నెర చేస్తే వీళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు,
మనం డౌన్ అయిపోతాం. ఒక్కసారి మనం డౌన్ అయిపోతే బీసీఎస్ ఎస్టీ ఉద్యమం అగ్నిలాగా అంటుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత ధర్నా చేసినా మనం మాట వినొద్దు అని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఖమ్మంలో భూములు 30 ఎకరాలలో ఉన్న 100 మందిని బయటికి వెళ్ళగొట్టాడు. ఎట్లా వెళ్ళగొట్టాడో తెలుసా? చంటి బిడ్డలు చిన్నపిల్లలు ఉన్న ఇంటి మీద జేసీబీ ప్రొక్లైన్ ఇంటి మీదకి వచ్చి ఇట్లా ఇంటిని భస్వం చేసి బూడిద చేశారు వస్తువులతో సహా. 100లాది ఇండ్లు. ఆ ప్రొక్లైన్ ఎవరు? డ్రైవర్ని కొడతారా? ప్రొక్లైన్ డ్రైవర్ని కొడతారా? కుక్క మీద రాయేస్తే కుక్క రాయి మీదకి రాదు. కుక్క దేని మీదకి వస్తుంది? రాయి వేసినోడి మీదకి వస్తుంది. ఇప్పుడు ప్రొక్లైన్ డ్రైవర్ నా మీరు అడిగేది? ప్రొక్లైన్ జేసీబీని పంపిన రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. రాజ్య స్వభావానికి అధిపతి అతను. ఈ రాజ్యానికి యజమాని అతను. ఆ విధంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయట్లే, రిమాండ్ చేయట్లే. ఎక్కడ చేయట్లే? కర్ల రాజేష్ విషయంలో చేయట్లే, ఇక్కడ చేయట్లే. నాగర్ కర్నూలులో, ఖమ్మంలో 300, 400, 600 మంది ఇళ్లని ధ్వంసం చేశాడు. ఎందుకంటే ప్యూర్ రెడ్డి క్యాపిటలిస్ట్ గా మారిపోతున్నాడు అతను. ఒక టాప్ లెవెల్ కార్పొరేట్ రెడ్డి కార్పొరేట్, ఒక పెద్ద మల్టీనేషనల్ ఇండియాలో ఉన్నటువంటి ఒక పెద్ద పెట్టుబడిదారి వర్గంలో కోవి క్యాపిటల్ గ్రూప్లోకి వెళ్ళిపోతున్నాడు అతను. 4th సిటీ లాగా ప్రతి మండలాన్ని చేయబోతున్నాడు. మొత్తం తెలంగాణ భూమినే అమ్మేయబోతుండ్రు. మనల్ని ఒక యంత్రాలాగా మార్చబోతున్నటువంటి కుట్ర. అందుకనే రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడని ప్రకటిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఈ మొత్తం జరిగిన నాగర్ కర్నూలు తతంగం మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక్క ఆదేశం డీజీపీకి ఇస్తే మొత్తం అయిపోతుంది. కానీ డీజీపీకి ఆదేశం ఇచ్చిండు ఏమని? ఒక్క అడుగు కూడా మనం వెనక్కిపోవద్దు. వాళ్ళు ఓట్ల మీద పడి ఎన్నాళ్ళు చేస్తారో చేయండి, మనం మాత్రం ఒక్క అడుగు వెనక్కిపోవద్దు. మీరు కానీ అరెస్ట్ చేస్తే వాళ్ళ ఉద్యమం మొత్తం పెరిగిపోతుంది, రెడ్లు డౌన్ అయిపోతారు. ఇదే జరుగుతున్నది. దీనికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి? ఏ విధంగా బుద్ధి చెప్పాలి? మన పోరాటం ఆపొద్దు. ప్రెషర్ గ్రూప్గా పోరాడాల్సిందే, పొలిటికల్ పవర్ గ్రూప్గా కూడా యుద్ధం చేయాల్సిందే భవిష్యత్తులో. అందుకనే ఈ మొత్తం రాజ్యంలో బీసీఎస్సీ ఎస్టీలమంతా ఈరోజు ఒకతాటి మీదకి వస్తున్నారు. ఉన్న సిస్టంలో కూడా, ఉన్న వ్యవస్థలో కూడా నువ్వెందుకైతే సర్పంచ్ మా గౌన్లోలు కావద్దా, సాగలోలు కావద్దా, మంగళోలు కావద్దా అని రాజ్యంలో 2 ఎన్నికలు జరిగితే ఉన్న వ్యవస్థలోనే తిరుగుబాటు చేసి విత్ ఇన్ ద కాంగ్రెస్ సిస్టంలోనే బీసీఎస్సీ ఎస్టీలు రెవల్యూషనరీ గా మారి 80% బీసీఎస్సీ ఎస్టీ సర్పంచులు, ఉప సర్పంచులు గెలుచుకున్నారు. కౌన్సిలర్లు, చైర్మన్లు కూడా గెలుచుకున్నారు. కానీ ఉన్న వ్యవస్థ నుంచి బయట వ్యవస్థలో కూడా విప్లవం తీసుకురావాల్సిన అవసరం ఉంది మన మీద. మొన్నటిదాకా తెలంగాణ గడ్డ మీద రాలే విప్లవం, యజమానే దేవుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఒక విప్లవం వస్తుంది. అగ్రకులాలని 100% కలుపుకుంటాం. ఎందుకు కలుపుకో? అగ్రకులాలు మానవీయ కోణంతో తమ మెట్లను దిగి సామాజిక న్యాయం వైపు మద్దతు పలికిన ప్రతి ఒక్క వ్యక్తిని మన ఉద్యమంలో కలుపుకోవడానికి సిద్ధపడండి అని కోరుతా ఉన్నా. ఇక్కడి నుంచి మన దాంట్లో ఉన్న దళారులని, మన దాంట్లో ఉద్దేశపూర్వకంగా మోటివ్ సెన్స్తో దొంగలుంటే తరిమి కొడదాం. బయట నుంచి మనకు మద్దతు తెలియజేసే వాళ్ళని మనం ఆహ్వానిద్దాం. అందుకనే ఈరోజు ఈ ఒక్క సంఘటన, నాగర్ కర్నూలు సంఘటన ఎంత ఘోరం, ఎంత ఘోరం. కుటుంబం మీద ఉల్టా కేసు పెట్టి, పాపను చంపి, వారం 10 రోజుల నుంచి వాళ్ళని హింసపెట్టి, హైదరాబాద్ వచ్చిన డీజీపీ నుంచి న్యాయం ఏమీ జరగక చివరికి ఇన్ని రోజులు ఇన్ని కమిషన్ల ముందు పట్టుకొని ఆ కమిషన్ దగ్గరికి, ఈ కమిషన్ దగ్గరికి, ఆటోలల్లా, బస్సులల్లా, కార్లల్లా ఆడికి తిరిగి ఈడికి తిరిగి వాంతులై తల్లికి, అమ్మాయికి వామిటింగ్స్, తినలేకపోవటం, గంటల తరబడి వేదికల మీద కూర్చోబెట్టడం, అక్కడ శిబిరం దగ్గర రోజుల తరబడి కూర్చోబెట్టడం, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఉద్యమాల్లో ఉండాలమ్మా అని వేదిక మీద కూర్చోబెడతాను. మీ అందరి ముందు అడుగుతున్న వాళ్ళని క్షమించమని అడుగుతున్నాను.
ఈ పోరాటంలో నేను అంతే కూర్చోబెడుతున్నా, నన్ను క్షమించండి. కానీ న్యాయం కోసం తప్పదు యుద్ధం. నువ్వు బాధితురాలివు అమ్మా, నువ్వు బాధితురాలివు కదా, నువ్వు కష్టపడుతున్నావు. కానీ నీతో పాటు ఇలా రాష్ట్రం అంతా లక్షలాది మంది నీకు మద్దతు పలుకుతున్నారు కదా, ఇది ఎంత గొప్ప విషయం. ఎవరు వాళ్ళు? నీ బిడ్డ చనిపోతే వాళ్ళందరూ ఏడుస్తున్నారమ్మా బయట లోకం అంతా, నీ బిడ్డ చనిపోతే. అందుకనే నీ గర్భశోకానికి సమాధానం కావాలి. నీ గర్భశోకానికి సమాధానం కోసం వెతికే మానవయ్య హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు సంఘంలో. వాళ్ళందరినీ ఏర్చి కూర్చి వాళ్ళందరినీ పోగేసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దాం. బయలుదేరాల్సిందే. ఎక్కడో ఒకళ్ళు కాంప్రమైజ్ కావద్దు. జీవితంలో చరిత్రలో నిలబడాలంటే ఫైటింగ్ చేయాల్సిందే, ట్రూత్ మాట్లాడాల్సిందే, సత్యం మీద నిలబడాల్సిందే. సత్యం మీద మాట్లాడకపోతే, సత్యాన్ని యుద్ధంలో దిగకపోతే, సత్యాన్ని విశ్రాంతిలో పెడితే అవుట్ అయిపోతుంది, సత్యం కిల్ అయిపోతుంది ప్రపంచం. అందుకని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఒక దుర్ఘటన, ఇది కొమెరలో జరిగినటువంటి దుర్ఘటన. ఆ గ్రామంలో ఉన్న ఏ ఒక్క రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతుంది రాజ్య వ్యవస్థ. ఏ ఒక్కళ్ళని రిమాండ్ చేసి ఈడ్చకపోయి గుంజకపోయి జైల్లో పారేయలేకపోతుంది. ఒకసారి జైళ్ళలో పోయి చూసిరండి, ఒకసారి పోలీస్ స్టేషన్లలో పోయి చూసిరండి. మన వాళ్ళు అవతారాలు 99% బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు. ఎందుకు? సోషల్ లిటరసీ తెలియక, సమాజంలో ఎట్లా బతకాలి, సమాజంలో ఏ విధంగా మూవ్ కావాలో సామాజిక జీవన విధాన అక్షరాస్యత తెలివని సామాజిక దోపిడీకి గురైతూ సోషలైజ్ కాని వర్గాలం. కాబట్టి ఈ సమాజంలో ఎట్లా బతకాలో తెలియదయ్యా మనకి. కాబట్టి కేసులు బుక్ అయితేనే మన మీద. రాజ్యాంగం వచ్చింది, చట్టం వచ్చింది, సిస్టమ్ వచ్చింది, ఎట్లా బతకాలో తెలియదు మనకి. అదనంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతాను. అందుకని ఇది ఒక పెద్ద ఛాలెంజ్లో ఉన్నాం మనం. ఇలా బెదిరింపులు మా మీద ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని? రీజన్ ఏంటి అసలు? ఎందుకు బెదిరిస్తున్నారు? న్యాయం కోసం పోరాడేవాడిని ఎందుకు బెదిరిస్తున్నావు? ఏం చేస్తారు మీరు చెప్పండి? కారణం ఏంటి బెదిరియడానికి? కారణం నా ప్రాణం కావాలా? ఎవరి ప్రాణం కావాలా మీకు? ఎన్ని రోజులు బెదిరిస్తారు? ఇట్లా ఎంతకాలం బెదిరిస్తారు? కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు, లొంగిపోయేదే లేదు. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వచ్చేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అది అనేక రూపాల్లో యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. ఇక తెలంగాణలో మిగిలి ఉన్న యుద్ధం ఇదే. తెలంగాణలో 1000 సంవత్సరాలుగా బానిస వ్యవస్థ ఉంది. ఇక్కడ భూస్వాముల కింద ఆ బానిస వ్యవస్థని ఖచ్చితంగా అధికారం వైపు తీసుకుపోవాల్సిందే, పాలకవర్గంగా మార్చాల్సిందే. అందుకనే ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇది రాజకీయ యుద్ధంగా, సాంస్కృతిక యుద్ధంగా, సామాజిక యుద్ధంగా, నిరసన ధర్నా దీక్షల యుద్ధంగా అనేక రూపాల్లో పోయి రాజ్యం మీద పోరాడుతూనే ఉంటుంది. దానికోసం మనం సిద్ధపడాలి. ఇవాళ కొమెరలో జరిగింది, మీ ఊర్లో ప్రతి కుటుంబం మీద జరిగే అవకాశం ఉంది. ఇలాంటి దాడులు నాకెందుకు అనుకుంటే ఆ కర్కశమైనటువంటి క్రూర దాడి ప్రతి కుటుంబం మీద పొంచి ఉందని చెప్తున్నా మీ అందరికీ. ఒకడు ఆత్మాభిమానం ఉన్నాడు, ఆ రోజు ఈ కుటుంబం, అయ్యా నీ దండం పెడతలే అయ్యా, సర్లే అయ్యా మేము గుడికి రాలేములే అయ్యా, మా దగ్గర 100 రూపాయలు లేవు, మేము గుడికి రాలేములే అయ్యా, నీ దండం పెడతా అని గణేష్ అన్నట్టయితే అసలు ఈ గొడవ లేదు, దాడే లేదు. అతను స్వాభిమానంతో తిరుగుబాటు చేయబట్టే తెలంగాణలో ఉద్యమాన్ని అంటించిన కుటుంబంగా మారిపోయింది. ఎంత గొప్ప వాళ్ళు స్వాభిమానంతో తిరుగుబాటు చేసి అది కాస్త గ్లోబు భూగోళానికి అంటుకుంది విషయం. చదువుకున్నారా? లేదు. చదువుకున్నోడం కాంప్రమైజ్ అవుతాడు. సార్ మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది, ఇద్దరిని అంటారు వాడు కరెక్టే. ఒక రకంగా మీరు చెప్పింది కరెక్టే, మరో రకంగా మీరు చెప్పింది కరెక్టే అంటాడు. వీడు బతకాలి కాబట్టి, వీడు దొంగ కదా, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అన్న అంటాడు. ఏందే వీడిని గుర్తుపెట్టుకునేది? ప్రతి మాటలో, ప్రతి అడుగులో డ్రామా, ముఖ కవళికల్లో డ్రామా, ప్రవర్తనలో డ్రామా. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడండి,
సూటిగా బ్రతకండి, ఆత్మగౌరవ వెన్నెముకతో బ్రతకండి. క్రియేట్ అయితే వండర్స్ క్రియేట్ అయితే సమాజంలో. అందుకనే కొత్త జీవన విధానం మనం నేర్చుకోవాలి. ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ఉద్యమం, ఇది కాన్షీరామ్ అంబేద్కర్ ఫూలేలు చెప్పినటువంటి యుద్ధం. ఒక తెలంగాణ గడ్డ మీద సమ్మక్క సారలక్క లాంటి స్వభావం, చాకలి ఐలమ్మల లాంటి స్వభావం, అది స్వాభిమానంతో జరిగినటువంటి పోరాటం కాబట్టే భూగోళం మీద వాళ్ళు అమరులుగా నిలబడ్డారు. అమరత్వం జరిగింది, వాళ్ళ మాటలు ప్రపంచం ముందుకు పోయినాయి. ఇవాళ అదే వీరత్వం మనకి మళ్ళీ కొత్త వీరులను పుట్టించే స్థితికి తీసుకొచ్చింది. మనం మళ్ళీ ఆ వీరత్వాన్ని ఆదర్శంగా తీసుకొని పోరాడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఒక చాకలాయన ప్రెస్ మీట్ పెడతాడు, మావోడు మంచోడు కాదు సార్ అంటాను. ఇప్పుడు ఆ చాకలాయన చూసిర్రా, మావోడు మంచోడు కాదు, ఇది రెడ్డి గారు అనట్లే, వీర్లపల్లి శంకర్ అంటాడు. పాపం ఆయన వీర్లపల్లి శంకర్ చాకలాయన, వీళ్ళ బంధువు ప్రెస్ మీట్ పెట్టి మావోడు మంచోడు కాదు. బాబ్బా, ఈ మాట వీర్లపల్లి శంకర్తో అనిపించింది ఎవరో తెలుసా? రెడ్లు. ఎందుకు? రేపు రాబోయే ఎన్నికల్లో షాద్నగర్ అనే రెడ్డి కోటలో ఎవరో ఈ సాగలాయన అని సాగలాయన్ని బొంద పెట్టడానికి రెడ్లు ఆడిచిన డ్రామాలో శంకర్ బలైపోయిండు. ఇది మేము చెప్తున్న మాట శంకర్ తరఫున. హౌలగాళ్ళకి ఇంకో రకంగా అర్థమైంది, పిచ్చినా కొడుకులకి ఇంకో రకంగా అర్థమైంది. శంకర్ బలైపోయింది ఇక్కడ. అందుకనే పోలీస్ వ్యవస్థలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ పోలీసులు బలైపోతుంటారు. పెద్ద పెద్ద పోలీస్ అధికారులు లాగుంటారు, కానీ మీకు బ్రెయిన్ ఉండదు. నాకు తెలుసు ఆ విషయం. లేదా ఎదురు రూములు పెట్టి ఇట్లా గన్ను పెట్టి అటు తిరుగుతుంటారు. ఉత్తదే కేసులు అయ్యి. అందుకని నేనేమంటున్నానంటే, మనకు ఒక ఆత్మగౌరవం ఉన్నది, మనకు ఒక లెగసీ ఉంది, ఒక కల్చరల్ లెగసీ ఉంది. అది హ్యూమన్కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ బాడీకి ఉండదు, సోల్కి ఉంటుంది. సోల్ దేంతో కనెక్ట్ అవుద్ది? అమరత్వంతో కనెక్ట్. అమరత్వం ఎవరి దగ్గర ఉంటుంది? వీరత్వం దగ్గర ఉంటుంది. వీరత్వంలో నుంచి వీరులు పుడతారు. అది లెగసీ, కల్చరల్ లెగసీ. ఆ లెగసీ మనకు కనెక్ట్ కాకుండా ఉంచడమే అప్పర్ కాస్ట్ ఐడియాలజికల్ థియరీ, అది కాన్స్పిరసీ. అది అందుకనే మనకు ఒక పెద్ద వీరత్వం ఉంది. తెలంగాణ వీరత్వానికి ఒక వారసత్వంగా బీసీ ఎస్సీ ఎస్టీలంతా మన మీద జరుగుతున్న దాడులు, మన మీద జరుగుతున్నటువంటి అనేక రకాల మోసాలు, దాడులు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీ నుంచి విముక్తులై రాజ్యం మీద తిరుగుబాటు చేసే ఒక మహోద్యమాన్ని ఫూలే అంబేద్కర్ కాన్షీరాముల తోవలో నడిపించాలి. ఇప్పుడు అంత పెద్ద పని ఉంది మన మీద. ఇది జరగకపోతే రెడ్డి దొరల ఆధిపత్యం జరుగుతూనే ఉంటుంది. అందుకని బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులారా, ఇదో ఈ ధర్నా నుంచి మేము కోరేది ఒకటే. నాకు తెలుసు డీజీపీ చేతిలో ఏమీ లేదని. ఇప్పుడు డీజీపీ గారు ఏమనుకుంటాడు? విషయం కరెక్టే ఉన్నది, విశారదం చెప్పింది కరెక్టే ఉంది, ఇందులో నిజాయితీ ఉంది. మరి నిజాయితీ ఉంది, అరెస్ట్ చేయమని చెబుదామా? రేవంత్ రెడ్డి అడిగితే ఏమయ్యా, డీజీపీ నిన్ను ఏరి కోరి డీజీపీగా పెట్టుకున్నది నా తుకారం రెడ్డిని అరెస్ట్ చేయడానిక అని అడిగితే పెద్ద ఆయన చిన్నగానే ఉంటాడని పెద్ద ఆయన అడిగితే ఎట్లా అని వారి. ఎందుకంటే ఈ డీజీపీ గారు రిటైర్డ్ అయినాక మళ్ళీ వారిని ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేయాల్సి వస్తుంది, మరి అది కావాలి కదా వారికి. కాబట్టి డీజీపీ గారు రేవంత్ రెడ్డి అనే పెద్ద ఆయన చెప్పిన దాకా వారు ఎలాంటి మాట వినరన్నమాట. వారు కింద పోలీసులకి చెప్పారన్నమాట. ఇంకా మావోడు కలవకొద్ది నాగర్ కర్నూలులో డిఎస్పీ ఉన్నాడు, చలాకీగా తిరుగుతుంటాడు పాపం ఆయన. వారు ఏమీ చేయలేరు పాపం. కానీ వారికి అంతరాత్మలో తెలుస్తూ ఉంది, నెత్తురుకూడు తింటున్నాము అని. నెత్తురుకూడు అంటే బీట్రూట్ కర్రీ అనుకునేరు, మనుషుల రక్తంతో భోంచేయటం, మానవుడి రక్తాన్ని భోజనంగా మార్చుకోవడం. ఇది సిస్టంలో హ్యూమన్ కల్చరల్ యాక్టివిటీ వాల్యూస్ డెత్ అయినప్పుడు రక్తపు కూడా తింటారు జనం. అదే జరుగుతుంది వాళ్ళ సమాజంలో. అందుకనే మిత్రులారా, ఈ ఉద్యమం అనేక
కొత్త పాఠాల్ని సమాజానికి నేర్పించే ఉద్యమం అది. అయ్యా వీళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది, డీజీపీ దగ్గరికి తీసుకురావడం జరిగింది, డీజీపీ తోటి 40 నిమిషాలు మాట్లాడటం జరిగింది. డీజీపీ న్యాయం చేస్తాను, విచారణ చేస్తాను అని అన్నారు. వారిని నమ్మి 6వ రోజు గడిచింది. వారి నుంచి ఏ ఆదేశాలు రాలే. ఎందుకంటే వారు పెద్ద ఆయన చెప్పినట్టు వింటారు. పెద్ద ఆయన అట్లనమాట. ఇది స్వార్థపులో, ఇది ఈ లెక్క అనమాట. అట్లా వారు డీజీపీ గారు సెలవు తీసుకున్నారు. మన విషయంలోనే తేలిపోయింది. కానీ వారు సెలవు తీసుకున్నారు. మన పోరాటం ఆపకూడదు. మొత్తం పోలీసులు పాత్రధారులు మాత్రమే అని తేలిపోయింది. పోలీస్ అంతా పాత్రధారులు మాత్రమే. సూత్రధారి రేవంత్ రెడ్డియే అసలైన నేరస్తుడు అని ఈ సభాపూర్వకంగా మీ అందరి చప్పట్ల మధ్య తీర్మానం చేయడం జరుగుతా ఉన్నది. అసలైన నేరస్తుడు రేవంత్ రెడ్డి. కార్ల రాజేష్ని అరెస్ట్ చేయకపోవడానికి రేవంత్ రెడ్డి నేరస్తుడు. ఖమ్మంలో ప్రొక్లైన్లు, బుల్డోజర్లు, జేసీబీలతో నేలమట్టం చేసి ధ్వంసం చేసి వేలాది కుటుంబాలకి ఇళ్ళని, వాకిళ్ళని, మొత్తం స్థలాలని లేకుండా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే క్రూరమైనటువంటి క్రోనో క్యాపిటల్తో భూస్థాపితం చేస్తున్నటువంటి నేరస్తుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ప్రతి దోపిడీకి బాధ్యుడు నేరస్తుడు రేవంత్ రెడ్డి. కానీ తాను పాట ఏం రాయించుకున్నాడు? నల్లగొండ గద్దరట. ఆయన విప్లవకారుడా, పాలక వర్గాల సంకలల్ల ఎంటికలు తీసే మట్టి దులిపే కళాకారుడా? మరి తెలుసా? ఈ కళాకారుల పనేంటో అర్థం కావట్లే. వీళ్ళని రాజ్యాలకు తీసుకొచ్చేది ఈ కళాకారులే. రాజ్యాన్ని తీసుకొచ్చేది ఈ కళాకారులే. నీ పెద్ద కొడుకై వస్తాడట రేవంత్ రెడ్డి. పెద్ద కొడుకట ఆయన. మీకు పెద్ద కొడుకై వస్తాడట. పెద్ద కొడుకై వచ్చి పాపం చంపడానికి వచ్చిండు. పెద్ద కొడుకై వచ్చి కర్లరాయేసింది చంపిండు. పెద్ద కొడుకై రేవంత్ రెడ్డి వచ్చి ఖమ్మంలో భూస్థాపితం చేసిండు 1000 ఇండ్లని. పెద్ద కొడుక నీ గల్లా పట్టడానికి చిన్న కొడుకు బయలుదేరిండని రాసి పెట్టుకో. నే గల్లా పట్టడానికి రాజ్యాంగం ద్వారా చిన్న కొడుకు బయలుదేరిండు. అడుగుతాం, సమస్య లేదు అడుగుతాం. నువ్వు చూసిన ఉద్యమాలు కాదు, పాత దళిత ఉద్యమాలు, పాత కుల ఉద్యమాలు కాదు. ఇది అంబేద్కర్, ఫూలే, కాన్షీరామ్ రాడికల్ ఫిలాసఫీతో వస్తున్నాం యుద్ధానికి. ఏం మాట్లాడుతున్నావా? చిన్న రేవంత్ రెడ్డిని కూడా డీల్ చేయలేరా మీరు? ఎందుకు బతుకుమంది అంటనా? దేనికంటనా? రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం ఉన్నాడు 100%. ఎక్కడా? కేసీఆర్ మీద యుద్ధం చేసి రాజయ్యిండు. నాకు ఆత్మగౌరవం ఉంది నీ మీద యుద్ధం చేసి సమాధి చేయడానికి. ప్రతీకారం. ఆత్మగౌరవం ఇచ్చేది ప్రతీకారం. ఆత్మగౌరవం భోజనం పెట్టదు, ప్రతీకారం పెడుతుంది. ఆత్మగౌరవం మానవుడికి ఇచ్చేది వీరత్వాన్ని. ఆత్మగౌరవం నుంచి వీరత్వము, ప్రతీకారం ఇచ్చి శత్రువుని ఐడెంటిఫై చేసి కిల్ చేసి అక్కడ నీ అస్తిత్వాన్ని, భాగస్వామ్యాన్ని, వాటాన్ని, ప్రాతినిధ్యాన్ని, అక్కడ నీ వాల్యూని సృష్టిస్తుంది వీరత్వం, ఆత్మగౌరవం, ప్రతీకారం. అందుకని సోషల్ లైఫ్, కల్చరల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ ఈ లేకుండా బతుకుతారా? భూవ నీళ్ళ కోసం రోజు ఇదే నా పని. ఎండగొట్టగానే పోతూనే ఉన్నారు లోపలికి. పోండి. వాని భూమిలో పని చేయడానికి ఎండ లేదు, వాన లేదు. మన అయ్యలకి, అమ్మలకి ఈడ ఎండగొట్టించేసరికి ఉరుకుతా ఉన్నారు కుర్చీలు వదిలిపెట్టి. అందుకని తెలంగాణలో ఇంత పెద్ద ఘోరం జరుగుతున్న దాంట్లో మిస్టర్ రేవంత్ రెడ్డి వాడు లోకమంతను జయించను ఆత్మను కోల్పోయాను అన్నట్టుగా నువ్వు దేశాలు తిరుగుతున్నావు, ఉప ఎన్నికల్లో గెలుస్తున్నావు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, రాహుల్ గాంధీ పిచ్చోడిని కోతిలాగా తాడు కట్టుకొని ఆడిస్తున్నావు, నీ చుట్టూ మొత్తానికి అన్నింటినీ మేనేజ్ చేస్తున్నావు, థ్రెట్ చేస్తున్నావు. ప్రతి చోట భౌతికంగా విజయం సాధించి ఆత్మని చంపుకొని ఆత్మతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు రోజు. ఒక్కసారి నీ ఆత్మని గెలిపించుకో. మౌనిక బిడ్డని చంపిన వాడిని అరెస్ట్ చేసి నీ ఆత్మని గెలిపించు, నీ అంతరాత్మని గెలిపించు. ఒక్కసారి ఆత్మని చంపుకొని రోజు పండుకుంటున్నావుగా, నువ్వు నిద్రపోతున్నావుగా. నువ్వు ఎంత కళకళలాడినా నీ సావు ప్రేత కళ కనిపిస్తూనే ఉంది నాకు.
నాకు ప్రేత కళ అనిపిస్తుంది. ఎందుకంటే లోపట సోల్ డిమాండ్ చేస్తూ ఉంది, లోపట సోల్కి ట్రూత్ తెలుస్తూ ఉంది. అందుకనే నువ్వు ఎక్కడ గెలిచినా ఒక్కసారి మౌనికాని చంపిన ఎవడైతే నేరస్తుడున్నాడో రిమాండ్ చేసి అరెస్ట్ చేయాల్సిందే. కర్ల రాజేష్ని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. ఇక్కడ పోతే ఖమ్మంలో భూములు, ఆస్తులు, ఇళ్ళు, పేదలందరినీ ఆడిపోతే కలెక్టర్ గారు కలిసిండు ఖమ్మం జిల్లా ఏంటి సార్ అక్కడ ఆయనకి తెలుగు రాదట పాపం. ఈ తెలుగు రాకుండా మాట్లాడే కలెక్టర్లను చూసి అసలు తెలుగు కూడా వాళ్ళలాగా మాట్లాడతాను. ఆడ వందల వేల మంది ప్లాట్లు భూములు కోల్పోయి వాళ్ళు చేస్తుంటే అందులో రెండు ప్లాట్ల వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళని పట్టుకున్నారా మీరు అంటాను. నన్ను రెండు ప్లాట్లు ఉన్నోడు నువ్వు పట్టుకోవాలి, నువ్వు అసమర్థుడి, వాళ్ళని పట్టుకోలేకపోవడం, వాడిని చూపించి మొత్తాన్ని చంపుతాడట. ఇది జరుగుతూ ఉంది తెలంగాణ గవర్నమెంట్లో, స్టేట్లో. అందుకని బీసీ ఎస్సీ ఎస్టీ వివిధ జిల్లాల నుంచి, నలుమూల నుంచి వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, డిఎస్పీ నాయకులు, అనేక సంఘాల ప్రతినిధులు, అనేక ఉద్యమంలో భాగస్వాములు. ఏంది చెప్పు, పోలీసు వాళ్ళేనా? అంబేద్కర్ భవన్లో ఖమ్మంలో ఈ రౌండప్, ఎందుకంటే మనం పోతున్నాం కదా, రౌండప్ చేసి ఎత్తుకపోతారట. ఆ ఇండ్లు పోయిన వాళ్ళని వాళ్ళందరూ పోయి ఒక కాడ వరద బాధితుల్లాగా షెల్టర్ తీసుకున్నారు అంబేద్కర్ భవన్లో. ఆడ ఇల్లు కూలగొట్టిండు, ఉన్న ఊళ్ళో పోయేటట్లేదు, ఖమ్మంలో ఇల్లు కట్టుకున్నామని చెప్పి మంచిగా గ్రామంలో అన్ని గిన్ని చదువుకొని ఖమ్మం వచ్చి పట్టణంలో కట్టుకున్నారు. కట్టుకున్న ఇల్లు కూలిపోయేసరికి ఎక్కడికి పోవాలో తెలియక ఒక అంబేద్కర్ భవన్లో ఉంటే దానికి టాయిలెట్లు బంద్ చేయడం, కరెంటు బంద్ చేయడం, నీళ్లు రాకుండా చేయడం, సంటి పిల్లలను చంపడం మొత్తం చేసి ఇప్పుడు ఆ భవనంలోంచి కూడా కర్రలు తీసుకొని కొట్టి వెళ్ళగొడతారు. ఇదే రేవంత్ రెడ్డి రాజ్యం, ఇదే పెద్ద కొడుకు రాజ్యం. మీరంతా మౌనంగా ఉండండి. రేవంత్ రెడ్డి చేసే పనులన్నింటికి మౌనంగా ఉండండి. మౌనంగా ఉండాలి మీరు, ఎందుకంటే మీరు మౌనంగా ఉండొద్దు. మౌనం మరణంతో సమానం. మౌనంగా ఎవరుంటారా? ఎవరన్నా ఉంటే బట్టి విక్రమార్క ఉంటాడు మౌనంగా, మూగ అంతడు కాబట్టి. ఇక్కడ వచ్చింది అణగారిన వర్గాలు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయింది ఎస్సీ వర్గం నుంచి, అణగారిన వర్గాల నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రి. మన ఫోకస్ అంతా రేవంత్ రెడ్డి మీద పోతుంది, కానీ అణగారిన వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన మూగ హంతకుడు, మౌన హంతకుడు. ఏమీ మాట్లాడ్డాడు, ఏ కాంట్రవర్సీలోకి పోడు. మొత్తంగా వెరిసి తెలంగాణ గడ్డ మీద భారత రాజ్యాంగాన్ని రివైవ్ చేయాలి, పునర్జీవింపజేయాలి. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా, మహనీయులు చెప్పినట్టుగా రాజ్యాంగ విలువల్ని తెలంగాణ గడ్డ మీద స్థాపించితేనే మానవ జీవితక మనుగడ. కాబట్టి రేవంత్ రెడ్డి సిస్టంలో పార్ట్, ఈ వ్యవస్థకు ఒక ప్రతినిధి. అతను దోపిడీ చేసే అప్పర్ కాస్ట్ సిస్టమ్కి ఆయన రిప్రజెంటేటివ్. కేసీఆర్ కూడా ఒక ప్రతినిధి, రేవంత్ రెడ్డి ఒక ప్రతినిధి. బీజేపీ పార్టీ వాడు పత్తాలు ఎడియాల. ఏమయ్యా బండి సంజయ్, అసలు నిన్ను ఎవడన్నా దేశానికి ఒక హోంమంత్రి అనుకుంటారు? నేనైతే ఇప్పటివరకు అనుకోలేదు. ఎవడ నాకు ఇందాక గుర్తు చేసి ఈయన హోంమంత్రి అన్న, నేను హోంమంత్రి అంటనా? ఇన్ని విషయాల్లో జోక్యం కల్పించుకున్నావు కదా నువ్వు, పిచ్చి పిచ్చిగా ఎట్లా మాట్లాడతావు కదా, ఇన్ని విషయాల్లో జోక్యం కల్పించుకున్నావు కదా. ఈ పాప చచ్చిపోయింది కదా, వచ్చినావా? ఈ పాప విషయాన్ని నువ్వు కేంద్రం దృష్టికి ఎందుకు బీజేపీ తీసుకుపోలేదు? రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయిపోయిండు. పాపను చంపిన పోలీసులు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అట్టర్ ఫెయిల్యూర్ అయి నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళు కేంద్రానికి తెలియజేసిర్రా. ఎందుకంటే మీరంతా ఒకటే కాబట్టి. అందుకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ధ్వంసమైపోయింది. రెడ్డి రాజ్యం నడుస్తూ ఉంది. అందులో మంచి రెడ్లకు కూడా చెడ్డ పేరు తెచ్చేటట్టుగా చెడ్డ రెడ్లంతా చెలలేగిపోతున్నారు. అందులో ఉన్న మంచి రెడ్లను మనం తీసుకుందాం. వెలమ రాజ్యంలో అంత ధ్వంసమైనట్టే అందులో నుంచి ఉన్న మంచి వెలమలను తీసుకుందాం. సామాజిక న్యాయం వైపు అడుగులేసే వాళ్ళని కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి, మన మీద దాడుల్ని నిరసించడానికి, రాజ్యాంగ విలువలతో కూడిన తెలంగాణ రాజ్యాన్ని మనం నిర్మాణం చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులంతా, బంధువులంతా, వివిధ కులాలంతా, రజకులు ఇంతమంది ఈరోజు విప్లవాత్మకంగా ఆలోచిస్తున్నటువంటి, భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళు, అనేక సంఘాల ప్రతినిధులు అందరం కలిసి మూకుమ్మడిగా ఒక్కటై తెలంగాణలో జరుగుతున్న ఈ తీవ్ర అన్యాయ దోపిడీలను ఎదిరిస్తూ మన రాజ్యాన్ని స్థాపించడానికి మనమంతా సిద్ధం కావాలని ఈ సభలో జరుగుతున్నటువంటి తీర్మానం
5-6 డిమాండ్లు పెడుతున్నాం, మీ చప్పట్ల ద్వారా పెట్టండి. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా 5వ గ్యారంటీగా ఇవ్వండి. 5వ గ్యారంటీ. మొదటి ఏమిటి? నిందితులైనటువంటి నేరస్తుల మీద మర్డర్ కేసు నమోదు చేయాలి. మర్డర్ కేసు నమోదు చేయాలి. మర్డర్ కేసు నమోదు చేయాలి. మర్డర్ కేసు నమోదు చేయాలి. రెండవ తీర్మానం, ఈ సభ తీర్మానం రెండవది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. నమోదు చేయాలి. మూడవది, మహిళా సెక్షన్స్ వాళ్ళని అబ్యూజ్ చేసినందుకు మహిళా సెక్షన్స్ నమోదు చేయాలి. నమోదు చేయాలి. మూడవది, అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేయాలి. నమోదు చేయాలి. ఆ తర్వాత మరొకటి, ₹1 కోటి ఎక్స్గ్రేషియా, ఒక ఇల్లు, ఒకళ్ళకి ఉద్యోగం. ఆ మూడింటిని కల్పించాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి చేయించి రేపే సంకలలో చేతులు పెట్టుకొని సింగంలాగా జీవులకు వాళ్ళని కట్టుకొని ఉరికిచ్చి వాళ్ళని తీసుకుపోయి రిమాండ్ చేసి జైల్లో పడేయాలని రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా తీర్మానం చేసి అడుగుతున్నాం ఈ సభ నుంచి.